ఫ్యాక్టర్ని మనం సాల్వ్ చేస్తాం. అసలు టార్క్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వస్తుంది? స్లోలీ ఇప్పుడు మనకు వర్క్ చేస్తున్న కొన్ని చిన్న చిన్న డైనమో అంటే లైక్ చిన్నపిల్లల టాయ్స్లలో కనిపిస్తుంటాయి. ఒక చిన్న కరెంట్ అప్లై చేసిన వెంటనే ఇట్లా ఫ్యాన్ తిరగడం, చిన్న డైనమో వస్తుంది. ఆ డైనమోస్ అన్నీ అంటే డైనమో అంటే మోటార్స్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతున్నాయి, ఎలా జనరేట్ అవుతున్నాయి, మనం ఫర్దర్గా వాడే అమ్మీటర్స్, గాల్వానోమీటర్స్ ఎట్లా వర్క్ చేస్తాయంటే బేస్డ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ స్లోలీ అక్కడే రొటేషన్ అవ్వడానికి రీజన్ ఏంటనేది చూద్దాం. ఇది కూడా ఇంపార్టెంటే, కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కరెంట్ డైరెక్షన్ బట్టి ఇది రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద అరేంజ్మెంట్ లైక్ దిస్, లైక్ టార్క్ యాక్ట్ చేస్తుంది అంటున్నాం. ఈ స్క్వేర్ లూప్ తీసుకుంటాం. ఇలాంటి స్క్వేర్ లూప్ తీసుకొని మనకు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎంత యాక్ట్ చేస్తుంది అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్క్వేర్ లూప్ అనుకుందాం. స్క్వేర్ లూప్ అంటే మధ్యలో ఏం లేదు, నెంబర్ ఆఫ్ వైర్స్ ఉన్నాయి చుట్టూ అంతే. ఇట్లా నెంబర్ ఆఫ్ వైర్స్ ఉన్న వైర్ని తీసుకుంటాం. ఈ వైర్ ఈజీగా అంటే మొత్తం కాయిల్ ఈజీగా రొటేట్ అవ్వడం కోసం ఇక్కడ రొటేషనల్ డిస్క్ ఉంటుంది, ఫ్రిక్షన్ లెస్ తిరుగుతూ ఉంటుంది. ఇట్లా అలా తిరుగుతుండడానికి కన్వీనియంట్గా ప్లేస్ చేస్తాం ఇది. ఓకే, అండ్ ఈ మొత్తం వైర్లో కరెంట్ ట్రావెల్ చేయడం కోసం డెఫినెట్గా కరెంట్ ఇవ్వాలి. కరెంట్ ఇస్తేనే అది రొటేట్ అవుతుంది. సో కరెంట్ ఇస్తున్నాం, లైక్ ఐ కరెంట్ ట్రావెల్ చేస్తుంది ఎంటైర్లీ. వినో కరెంట్ క్యారింగ్ కాయిల్స్ డెవలప్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ చేసినప్పుడు వాటిని రిలేట్ చేస్తూ ఈ లెంత్ ఆఫ్ సెగ్మెంట్ మీద, ఈ లెంత్ ఆఫ్ సెగ్మెంట్ మీద, ఈ లెంత్ ఆఫ్ సెగ్మెంట్ మీద ఫోర్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. F = బిల్ సైన్ థీటా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఆ బిల్ సైన్ థీటా ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఫోర్స్ వల్ల ఏమైనా రీజన్స్ ఉన్నాయా, ఆపోజిట్ కరెంట్స్ వల్ల ఏమైనా చేంజెస్ వస్తాయా, ఇది ఏమైనా కాజ్ అవుతుందా చూద్దాం. ఈ మొత్తాన్ని ఏం చేస్తున్నాం, ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నాం. స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే డెఫినెట్గా ఫీల్డ్ లైన్స్ విల్ ట్రావెల్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. ఫీల్డ్ లైన్స్ వెళ్తూనే ఉంటాయి. అలా ఫీల్డ్ లైన్స్ వెళ్తున్న తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ ఫోర్స్ యాక్ట్ చేస్తే దీన్ని రొటేట్ చేసే వాళ్ళు ఎవరు అనేది ఫీల్డ్ లైన్స్ చెప్తాయి. రొటేట్ చేయాలి కదా అలాగా కంటిన్యూగా. సో రొటేట్ చేయడం కోసం ఈ ఫీల్డ్ లైన్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ డైరెక్షన్ ఆలోచించండి. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైర్ చూద్దాం. ఈ వైర్ చూసినప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ నేమ్స్ ఇద్దాం వీటికి, లైక్ PQRS అని ఒక రెక్టాంగులర్ కాయిల్ తీసుకుంటున్నాం. రెక్టాంగులర్ కాయిల్ కాబట్టి నెంబర్ ఆఫ్ వైర్స్ ఉంటాయి ఇందులో. మనం ఇక్కడ 2 తీసుకున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ వైర్స్ ఉంటాయి. కానీ PQ అండ్ RS విల్ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బికాజ్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి వీళ్ళు ప్యారలల్ అయిపోతారు. నో ఫోర్స్ ఈజ్ ఎఫెక్టెడ్. ఎవరెవరు? QR అండ్ PS ఈజ్ గోయింగ్ టు బి 0. బట్ ద ఫీల్డ్ విల్ బి ఎఫెక్టెడ్ బై PQ ఎలిమెంట్ అండ్ RS ఎలిమెంట్. వీళ్ళ మధ్యలో మనకి ఓవరాల్గా మ్యాగ్నెటిక్ ఫోర్స్ డెవలప్ అవ్వచ్చు. సో ఎలా డెవలప్ అవుతుందో చూద్దాం. మనకు తెలిసిన బేసిక్ ఫార్ములాని ఇప్పుడు రైట్ హ్యాండ్ రూల్స్ యూజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చేయండి, ఇక్కడ మన కరెంట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది. కరెంట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో వచ్చినప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వెళ్తుంది? ఇంటూ ద బోర్డ్ వెళ్తుంది. ఇంటూ ద బోర్డ్ డైరెక్షన్స్ తీసుకున్నప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఇంటూ ద బోర్డ్. బట్ ఫీల్డ్ లైన్స్ ఎవరి వల్ల కాజ్ అవుతున్నాయంటే ఇక్కడ నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవునా? అంటే ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నార్త్ టు సౌత్ వెళ్తున్నాయి కదా, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్. ఈ వైర్ మీద లేదా ఈ వైర్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎఫెక్టెడ్ బై NS మ్యాగ్నెట్స్. ఈ N అండ్ S మ్యాగ్నెట్స్ వల్ల ఫీల్డ్ లైన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. మనకి మెయిన్ ఫోర్స్ కావాలి. వాట్ ఈజ్ ఫోర్స్? F = బిల్ సైన్ థీటా. బిల్ సైన్ థీటా కావాలంటే ఇక్కడ బిల్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ లెంత్ ఫ్యాక్టర్స్ రిలేట్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి? N to S. అంటే డైరెక్షన్ చెప్పండి, ఇలా తీసుకుంటున్నాం అండి. బికాజ్ థంబ్ కిందికి వెళ్తుంది. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. కిందికి వెళ్తుంది, మనకు హ్యాండ్ మొత్తాన్ని అలాగా తీసుకెళ్ళలేకపోతున్నా, లేదా ఇట్లా పెట్టుకున్నా, ఇది ఈజీ ఉన్నట్టు. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి N to S because fingers will denotes magnetic field, thumb will denotes current direction. The phase of the force, మనకి ఫోర్స్ పైకి వస్తుంది. అంటే ఈ సెగ్మెంట్ మీద లైక్ RS సెగ్మెంట్ మీద ఫోర్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఇలా పుల్ చేస్తుంది. ఓకేనా? ఈ డైరెక్షన్లో పుల్ చేస్తుంది. అండ్ వాట్ అబౌట్ రిమైనింగ్ ఎలిమెంట్? ఇది కూడా సేమ్ డైరెక్షన్లో పుల్ చేస్తే నథింగ్ విల్ ఎఫెక్టెడ్. టార్క్ రాదు. టార్క్ రావాలంటే ఏంటి? డెఫినెట్గా 2 ఫోర్సెస్, ఒకటి ఈ డైరెక్షన్లో యాక్ట్ చేసి ఇంకోటి ఈ డైరెక్షన్లో యాక్ట్ చేయాలి. స్లోలీ డిఫ్లెక్షన్స్ వస్తాయి. ఇలా డిఫ్లెక్షన్స్ ఎలా వస్తున్నాయంటే 2 ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తాయి. ఇది ఇటు పోతుంది, ఇది ఇటు వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఒక సెంటర్ ఆఫ్ పివోట్ చేసుకుంటే ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి. డిఫ్లెక్షన్స్ అక్కడే సింపుల్ హార్మోనిక్ మోషన్ అవుతుంది. సో అలాగే జరుగుతుంది చూడండి. ఫస్ట్ ఇక్కడ ఫోర్స్ క్లియరా? ఇట్ విల్ బి అవుట్వర్డ్ ద బోర్డ్. క్లియర్? ఈ సెగ్మెంట్కి అవుట్వర్డ్ ద బోర్డ్. అండ్ కమింగ్ టు దిస్ వైర్ మనకి ఫీల్డ్ లైన్స్ మళ్ళీ సేమ్ N to S, నార్త్ పోల్ టు సౌత్ పోల్. అంటే ఫింగర్స్ అటే వెళ్తున్నాయి, కరెంట్ పైకి వెళ్తుంది, ఫేజ్ లోపలికి వెళ్తుంది. అంటే ఫీల్డ్ ఇంటూ ద బోర్డ్ యాక్ట్ చేస్తుంది. ఓకేనా? ఫీల్డ్ మనకి ఇంటూ ద బోర్డ్ యాక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి ఇది ఇన్ అవుతుంది, ఇది అవుట్ అవుతుంది.
చూడండి డోర్ ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి, అక్కడే రొటేట్ చేయాలి, డెఫినెట్గా 2 ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి అక్కడ డోర్ని తీసుకున్నప్పుడు. ఇక్కడ కూడా అంతే. సో స్లోలీ టార్క్ ఈజ్ గోయింగ్ టు బి డిఫ్లెక్టింగ్. Slowly that rectangular coil is going to be deflecting. When it is deflecting in a couple of movement, it going to develop couple force. We can call it as torque. Torque factor వస్తుంది. అంటే స్లోగా ఇలా 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 రొటేషన్ అవుతుంది. ఇలా రొటేషన్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే దీని మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఇటు వస్తుంది, దీని మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఇటు వస్తుంది, ఇలా రొటేట్ అవుతూ వస్తుంది. అండ్ ఇఫ్ యూ రిమూవ్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫీల్డ్, మళ్ళీ ఇది రీస్టోర్ అవుతుంది, మళ్ళీ ఇలా ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ రీస్టోర్ అవుతుంది. మనం మ్యాగ్నెట్ యొక్క ఎక్స్పెరిమెంట్ చేసినాం ప్రీవియస్లో. మ్యాగ్నెట్ దగ్గర తీసుకెళ్తే డిఫ్లెక్షన్స్ అయినాయి. టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంబీ సైన్ టీటా రాసాం, అదే వస్తుంది ఇక్కడ నుంచి. టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంబీ సైన్ టీటా ప్రూవ్ చేస్తాం. ఫర్ దిస్ రెక్టాంగులర్ కాయిల్ అక్కడ మాత్రం ఓన్లీ సింపుల్ కాయిల్ తీసుకొని మనం 2 మ్యాగ్నెట్ తీసుకొని మనం రొటేట్ చేసాం. కానీ ఇక్కడ కరెంట్ క్యారింగ్ కాయిల్ తీసుకుంటున్నాం, మ్యాగ్నెట్స్ తీసుకుంటున్నాం, వాటి వల్ల రొటేషన్ వస్తున్నాయి. దేర్ ఫోర్ యూజువల్ ఫార్ములా టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ ఆర్ క్రాస్ ఎఫ్. వాట్ ఈజ్ ఎఫ్? Usually for the straight carrying conductor force which is Bill sin theta. So Bill sin theta రాస్తాం. That means R cross F రాసామంటే క్రాస్ రాస్తున్నాం కాబట్టి నువ్వు Bill sin theta రాయాల్సిన అవసరం. What is R? Now tell me what is R? R అంటే డిస్టెన్స్ కదా. డిఫ్లెక్షన్ అవ్వాలంటే L లెంత్ ఉంటే డిఫ్లెక్షన్ అవుతుందా, B లెంత్ ఉంటే డిఫ్లెక్షన్ అవుతుందా? B లెంత్ ఉండాలి. ఎప్పుడైనా సరే మనం అప్లై చేస్తున్న ఫోర్స్ అనేది డిస్టెన్స్కు పర్పెండిక్యులర్ ఉండాలి. ఇలా లాగుతున్నాం డోర్ని, అది లోపలికి అవుతుంది, బయటకు వస్తుంది, అంటే మధ్యలో ఎవరు ఉన్నారు? డిస్టెన్స్. ఈ కాయిల్ మొత్తాన్ని ఒక రాడ్ చేయి తిరుగుతుందా? నో. సో కాయిల్కి సర్టెన్ బ్రెడ్త్ ఉంది కాబట్టి రొటేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ BR ఈజ్ నథింగ్ బట్ B. ఓకే, క్రాస్ F ఈజ్ నథింగ్ బట్ BIL. సో టార్క్ అంటే ఏదో ఒక తీసుకున్నాం, లైక్ అవుట్వర్డ్ ఫోర్స్ కావచ్చు, ఇన్వర్డ్ ఫోర్స్ కావచ్చు, ఏదో ఒక ఫోర్సే తీసుకుంటున్నాం. దేర్ఫోర్ ఈ ఫార్ములాని రిలేట్ చేస్తే లైక్ B మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలాగే రాద్దాం, అండ్ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ I కరెంట్ రాయండి, B అలాగే రాద్దాం, ఇంటూ L ఇంటూ B కదా, L ఇంటూ B. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా. సో దట్ టోటల్ ఏరియా విల్ బీ కాజ్డ్ బై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టార్క్ వస్తుంది. దట్ ఈజ్ I ఇంటూ B ఇంటూ A. సో ఇది టార్క్ అవుతుంది. యాక్చువల్ కరెక్ట్ రాయాలంటే ఇలా రాస్తాం, I ఇంటూ A క్రాస్ B ఈజ్ కరెక్ట్. ఏరియా వెక్టార్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్, ఏరియా వెక్టార్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్ తీసుకుంటున్నాం. ఏరియా అంటే మనం టోటల్ రెక్టాంగులర్ కాయిల్ యొక్క ఏరియా, లెంత్ ఇంటూ బ్రెడ్త్. మనకు ఒకటే వైర్ ఉందా, నెంబర్ ఆఫ్ వైర్స్ అరేంజ్ చేస్తున్నాం. దేర్ ఫోర్ ఇఫ్ ఇట్ ఈస్ n టర్న్స్ ఉంటే మ్యాగ్నెటిక్ టార్క్ ఏమవుతుంది? టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ I ఇంటూ A క్రాస్ B. సో ఇది మనకి టార్క్ ఫార్ములా అవుతుంది. అండ్ ఎక్స్టెండ్ చేసుకుందాం. టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు NIAB sin theta. అండ్ ద క్వశ్చన్ ఇక్కడ థియరటికల్ క్వశ్చన్ మేబీ లైక్ ఏరియా వెక్టార్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైనా సరే పర్పెండిక్యులర్ డైరెక్షన్లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాయిల్, ఇది రెక్టాంగులర్ కాయిల్. సో దీని యొక్క ఏరియా ఎక్కడ ఉంటుంది? ఇది ఏరియా, లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఏరియా వెక్టార్. అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది? నార్త్ టు సౌత్ వెళ్తుంది. దేర్ ఫోర్ డైరెక్షన్ పర్పెండిక్యులర్ డైరెక్షన్. అప్పుడు మనకి మ్యాక్సిమం టార్క్ వస్తుంది. అంటే డెఫినెట్గా ఏబీలు మ్యాక్సిమం అయినప్పుడే టౌ మ్యాక్స్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు NIAB sin theta is become 90 because we are taking theta is 90 degrees. ఓకే, అండ్ నెక్స్ట్ వీటిని డిలేట్ చేసి ఇంకొంచెం టార్క్ రిఫ్లెక్షన్స్లో 90 degrees నుంచి స్లోలీ ఈ కాయిల్ అనేది ఇలా డిఫ్లెక్షన్ అవుతుంది అంటున్నాం. అలా డిఫ్లెక్షన్ అయినప్పుడు ఒక టీటా దగ్గర ఆగింది అనుకోండి, సర్టెన్ టీటా దగ్గర అయిపోవచ్చు, లైక్ 30 degrees, 10 degrees, 15 degrees. అలా రొటేట్ చేస్తూ ఆగిపోయినప్పుడు మనం ఈ టార్క్ ఫార్ములాని ఇలా కూడా రాసుకోవచ్చు. టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు NIA అండ్ B ఇంటూ సైన్ 90 మైనస్ టీటా అని రాస్తాం. యూజువల్గా 90 దగ్గర ఉంటే మ్యాక్సిమం టార్క్, మ్యాక్సిమం నుంచి అన్స్టేబుల్ కండిషన్లోకి వెళ్తుంది లేదా స్టేబుల్ కండిషన్లోకి వస్తుంది. దేర్ ఫోర్ ఇట్ డిఫ్లెక్టెడ్ బై సర్టెన్ టీటా యాంగిల్ అనుకుంటే ద టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు NIAB సైన్ 90 మైనస్ టీటా ఈజ్ కాస్ టీటా. ఇది కూడా మనకి టార్క్ రిలేట్ చేస్తూ టీటా ఫ్యాక్టర్ ఎప్పుడైనా ఇస్తే సైన్ టీటా వాడద్దు, కాస్ టీటాని యూజ్ చేయాలి. బికాజ్ మ్యాక్సిమం నుంచి మనం డిఫ్లెక్షన్ చేస్తున్నాం, 90 నుంచి డిఫ్లెక్షన్ జరుగుతున్నాయి కాబట్టి టార్క్ ఈజ్ ఈక్వల్స్ రాస్తాం. హ్యావ్ యూ రిమెంబర్ ది ఫార్ములా లైక్ NIA? హ్యావ్ యూ రిమెంబర్ మ్యాగ్నెటిక్ మూమెంట్ సైన్ టీటా రిస్కోస్. దేర్ ఫోర్ MB కాస్ టీటా. ఆర్ మనం యాక్చువల్లీ వెక్టార్ ఫార్మేట్లో మ్యాక్సిమం రాయాలి లేదా టార్క్ రాయాలంటే యూజువల్గా M క్రాస్ B. ఇది వేరే ఇది వేరే చూడండి. ఈ కాస్ టీటా రాసామంటే బేస్డ్ ఆన్ అబోవ్ ఫార్ములా, బట్ ఈ M క్రాస్ B రాసామంటే బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా.
టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం క్రాస్ బి, క్రాస్ తీసేసి ఏం రాయాలి, సైన్ థీటా రాయాలి. ఓకే, ఇది మనకి టార్క్ యాక్టింగ్ ఆన్ ఏ లూప్. దాని మీద యాక్ట్ చేసే టార్క్ ఎంత వస్తుంది అంటే బిఐఏఎన్ బ్యాన్, సింపుల్ గుర్తుపెట్టుకోండి బ్యాన్, బిఐఏఎన్ బ్యాన్ కాస్ థీటా లేదా బిఐఏఎన్, వేర్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ టర్న్స్, ఐ కరెంట్, ఏ ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ లూప్, బి ఈజ్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, థీటా అనేది డిఫ్లెక్షన్ యాంగిల్స్లో వస్తుంది. థియరటికల్ క్వశ్చన్ రావచ్చు. డెఫినెట్గా ప్లేన్ ఆఫ్ ది కాయిల్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉండాలి. ఇఫ్ ఇట్ ఈజ్ ప్లేన్ ఆఫ్ ది కాయిల్ ఈజ్ ప్యారలల్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మినిమం టార్క్ వస్తుంది. ఓకేనా, మినిమం టార్క్ అంటే 0, మినిమం టార్క్ డెవలప్ అవుతుంది.